హలో ఫ్రెండ్స్, నేనైతే మా ఇంట్లో ఆకుకూర చూపిస్తారండి. నేనైతే ప్రతి వారం సోమవారం కానీ లేకపోతే శనివారం కానీ రెండిట్లో ఏదో ఒక రోజైతే నేనైతే ఆకుకూర అయితే వండేస్తాను. అది ఈ ఆకుకూరేనండి. నేనైతే అసలు బయటే కొనను. సో ఇలా ఒక చెట్టు వదిలేస్తే ఆ చెట్టుకు వచ్చిన సీడ్స్ రాలి ఇలా మొక్కలొస్తాయి. ఈ మొక్కలొచ్చిందని ఏం చేయాలంటే పెరక్కోకుండా ఇలా కోసుకోవాలి. చాకు పెట్టి ఇలా కోసుకున్నట్లయితే నెక్స్ట్ వారానికల్లా మనకి ఆకు అనేది రెడీ అయిపోద్ది. అంటే నెక్స్ట్ వారానికల్లా మళ్ళీ మనకి వచ్చేస్తుంటది. మళ్ళీ ఆ వారం అనేది మళ్ళీ నేను కోసుకొని అయితే వండుకుంటాను. సో ప్రతి వారం ఆకుకూర అయితే ఖచ్చితంగా ఒక రోజైనా వండుకోండి. ఏదో ఒక రోజు మీ ఇష్టం వచ్చిన రోజు అయితే ఒక రోజు అయితే ఆకుకూర తినండి. హెల్త్గానే చాలా మంచిది. ఇదైతే ఎర్ర ఆకుకూర చెట్టు అండి. ఇది హెల్త్కి అయితే ఇంకా మంచిదండి. తెల్ల ఆకుకూర కన్నా ఎర్ర ఆకుకూర అనేది చాలా మంచిది. అది ఏ ఆకుకూర అయినా కూడా. సో చూసారు కదా, అది ఎర్ర ఆకుకూర మొక్క అండి. అది ఆ సీడ్స్ అనేది రాలి కింద ఇలా వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి తెల్ల ఆకుకూర చెట్టు. ఇంతకుముందు ఉండింది, అది ముదిరిపోయి చెట్టు పెద్దది అయిపోయి ఉంటే అది పెరికేసాము. దాని సీడ్స్ అనేది రాలే కదా. ఇప్పుడు నేను కోసేదంతా అదేనండి. అది మొత్తం వచ్చేసి ఎర్ర ఆకుకూర, ఇదంతా తెల్ల ఆకుకూర. సో అన్నీ కలిసి మిక్స్ చేసి నేను పప్పు అయితే చేసేస్తాను, మిక్స్ చేసేసి ఆకుకూర మొత్తం. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.